అసలు ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ యుఎస్ఏ, ఇరాన్, ఇజ్రాయెల్. సో ఈ కాన్ఫ్లిక్ట్లో అసలు యుఎస్ఏ ఎందుకు దిగింది, అసలు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తనని ఎందుకు చంపేసింది, అసలు చాలామందికి ద రియల్ కాన్ఫ్లిక్ట్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది. ఇరాన్ ఉంటుంది. ఇరాన్ ఏం చేస్తుంది, దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఉంది, ఇండియాతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర న్యూక్స్ ఉన్నాయి కాబట్టి ఇండియాని భయపెడుతుంది. నేను ఇండియా మీద వాడతా, మీ ప్రజలను అంటే మీ పీపుల్ని చంపేస్తా అనే స్టేజ్కి వచ్చి మాట్లాడుతుంది. సో ఇరాన్ ఏం చేస్తుంది, న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసుకుంటా ఒక బ్లాస్టిక్ మిసైల్స్ని డెవలప్ చేస్తుంది. ఇరాన్కి ఒక 3 ఇడియట్ ఫ్రెండ్స్ ఉంటారు, హమాస్, హెజ్బుల్లా, హౌతీస్ అని చెప్పేసి 3 ఇడియట్స్ ఉంటారు. సేమ్ టెర్రరిజంని సపోర్ట్ చేసుకుంటా ఇరాన్ ఎప్పుడు వార్లోకి దిగదు, ఎందుకంటే తన దేశం దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ లేవు కాబట్టి. ఇరాన్ ఏం చేస్తుంది, ఈ 3 ఇడియట్స్ని పట్టుకొని, ఈ 3 టెర్రరిజం సపోర్ట్ చేసే గ్రూప్స్ని పట్టుకొని ఇజ్రాయెల్లో ఉన్న ప్రజల్ని చంపుకుంటా, ఇజ్రాయెల్ని మీద అటాక్ చేసుకుంటా, సో ఇవన్నీ చేస్తుంటుంది. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేసి ఒక న్యూక్లియర్ బాంబ్ని రెడీ చేసి ఒక 2 to 3 yearsలో అయినా ఒక ప్లాస్టిక్ మిసైల్ని తయారు చేసి ఒకవేళ ఇజ్రాయెల్ మీద వాడితే, ఇజ్రాయెల్ ఒక్కటే కాదు లూజ్ అయ్యేది, ఈ EU నేషన్స్ చాలా డేంజర్ వీటికి. సో యుఎస్ఏ దిగుతుంది, ఏమంటుంది, మీ ఇరాన్లో ఉన్న ప్రజలకి, ఇరాన్లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ కావాలని చెప్పి, సో నేను మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఇరాన్లో ఉన్న సుప్రీం లీడర్ని చంపేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. ఇరాన్కి ఏం కావాలి, న్యూక్లియర్ బాంబ్స్ కావాలి. అది ఫుల్ లార్జ్ స్కేల్ వార్లోకి దిగలేదు కాబట్టి ఈ 3 ఇడియట్స్ని సపోర్ట్ చేసుకుంటా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ అనేది యుఎస్ఏకి గుడ్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇండియా కూడా. సో ఇజ్రాయెల్ యుఎస్ఏ కలిసి ప్లాన్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఈడియట్స్ని ఆపుకుంటూ ఇరాన్ మీద అటాక్ చేయాలని చెప్పేసి, మీ పీపుల్కి ఫ్రీడమ్ కావాలని చెప్పేసి తన లీడర్ని చంపేస్తుంది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్.